వాద్య సహితమైన సంకీర్తన. అయితే ఆ వాద్యాలు సంగీతం నేర్చుకున్న వారై ఉండాలి, లేకపోతే టపాటపా వాయిస్తుంటారు మన పాటకి ఆ సంబంధం లేకుండా. ఆ పైన తిరుగుతున్నాయి కోతులు అట్లా. అందువల్ల శ్రీమన్నారాయణుడు అనుగ్రహించాడు, మహతి వీణ పరమాత్మ ఇచ్చాడు నారద మహర్షికి గిఫ్ట్. నిరంతరము ఆ వీణ తన మెడకి ఉంటుంది. కృష్ణ పరమాత్మ ఏ విధంగా వేణువును వదిలిపెట్టాడో నారద మహర్షి అట్లా వీణని వదిలిపెట్టాడు. వీణ లేకుండా నారదుణ్ణి చూడలేం, మనం చూడరాదు కూడా. అందువల్ల అది మహతి వీణ. ఏమిటా గొప్పతనం అంటే, లోకంలో ఉన్నటువంటి వీణలు మీటాలి, వాయించాలి, కానీ మహతి వీణ ఉన్నదే ఆయన వాయించాడట. నారద మహర్షి మీటకుండా ఉన్నప్పుడే ఆ వీణలోంచి సప్తస్వరములు పలుకుతాయి. సారి గమ పాదాన్ని సప్తస్వర వ్యంజకం అన్నారు. అది గొప్పతనం మహతి అంచేత అది గొప్పది. ఆయన పాడుతూ ఉంటాడంతే, పాటకి అనురూపంగా అనుకూలంగా ఆ వీణ మోగుతూ ఉంటుంది. ఇటు నారద మహర్షి. ఎవరి నారద మహర్షి అన్నారు? భక్తునికి భగవంతునికి మధ్యవర్తి నారద. కొన్ని మాటలు ఉంటాయి పెద్దలు చెప్పినవి, వినంగానే ఒక్కసారి చమత్కృతమైపోతుంది మనసు, హృదయం. ఆ మాటలో అంత పుష్కలమైన రసం ఉంటుంది, రస పౌష్కల్యం. అలాంటి మాటలు భాగవతంలో చాలా వేలమున్నాయి. అందువల్ల కో నారద, నారదుడు ఎవడు అంటే భక్తునికి భగవంతునికి మధ్యవర్తి. ఎల్ఐసి ఏజెంట్ లాగా. ఎల్ఐసికి ఏజెంట్లు ఉంటారే, ఎల్ఐసికి పాలసీలు ఎవరి ద్వారా వస్తున్నాయి? ఏజెంట్ల వల్ల వస్తాయి. ఇంటింటికి తిరిగి వాళ్ళు చెప్పి పాలసీలు వాళ్ళు ఇస్తూ ఉంటారు, తీసుకోండి అంటూ ఉంటారు. ఆ ఏజెంట్ల వల్ల బతుకుతున్నది ఎల్ఐసి, లైఫ్ ఇన్సూరెన్స్. మధ్యవర్తి చూడండి, మధ్యవర్తి కాటా అని ఒక మాట ఉంది, విన్నారా? మధ్యవర్తి కాటా అని వినలేదా? చెప్తా. బంగారం షాపుకి వెళ్ళి మనకు కావలసిన ఒక ఆభరణం కొనుక్కున్నాం, నగ. బయటకు వచ్చిన తర్వాత వాడు బిల్లు ఇస్తాడు, దీని బరువు ఇంత, దీని వాల్యూ ఇంత, తూకం. దాన్ని సరిచూసుకోవటానికి ఎక్కడికి వెళ్తాం? ధర్మకాట అంటారు దాన్ని. బంగారు షాపు పక్కనే ఉంటుంది అది కూడా. ఆ పక్కకే వెళ్ళి, అయ్యా మేము ఇది కొన్నాము ఇప్పుడే, ఇది మీరు తూకం వేసి చెప్పండి. ఆ విధంగా సరి చేసుకుంటాం తూకాన్ని. షాపువాడు చెప్పినంత బంగారం ఇందులో ఉందా లేదా, వాడికి నిష్పక్షపాతం, కరెక్ట్గా చెప్పేస్తాడు, ఎక్కువ తక్కువలు చూపించడు. ఒకవేళ అది తక్కువగా ఉంటే తూకంలో మళ్ళీ షాపుకు వెళితే సరి చేసుకోవచ్చు. కనుక మనకి కొనుగోలుదారికి అమ్మకందారుకి మధ్యలో ఉంటాడు ధర్మకాట. వాడికి ఓ 10-15 ఛార్జీ ఉంటుంది, ఒక ఐటెంకి ఒక 10 రూపాయలు. వాడు ఏం తూకం వేసి ఇస్తాడంతే. మధ్యవర్తి కాట అంటారు, దానికే ధర్మకాట అని కూడా పేరు. అలాంటి వాడే నారద మహర్షి. ఏ ఇద్దరి మధ్య? భగవంతునికి భక్తునికి.
భాగవతంలో 2-3 సందర్భాల్లో మాట వస్తుంది, నారదాత్ దేవదర్శనం అని భాగవతం చెబుతుంది. నారదాత్ దేవదర్శనం 2-3 సందర్భాల్లో భాగవతంలో ఈ మాట మూలంలో. ఏమిటి అర్థం? నారద మహర్షి ఎదురుగా వచ్చాడు అంటే మనకి దైవ దర్శనము తప్పక జరుగుతుంది అని సిద్ధాంతం. ఎలాగా? ఆ మహానుభావుణ్ణి పట్టుకుంటే ఆయనే దేవుడి దగ్గరికి తీసుకెళ్తాడు, వైకుంఠానికి తీసుకెళ్ళి శ్రీమన్నారాయణ దర్శనం చేస్తాడు. మనం వెళ్ళగలమా? మన లోపలికి రాణిస్తారా? అక్కడ నారద మహర్షి వెనక వెళితే రాణిస్తారు. నారదాత్ దేవదర్శనం, భగవద్ దర్శనము చేయించే వ్యక్తి ఎవరు? భక్త, భక్తుడు. భక్తి అంత గొప్పదండి. అందువల్ల శ్రీమద్భాగవత మహాపురాణం నారద మహర్షి నుంచి వ్యాసుల వారు అందుకున్నారు. వ్యాసుడు 18,000 శ్లోకాలు విస్తృతమైంది భాగవతం రచించి, సందేహం ఒక చింత పట్టుకున్నది. ఏమిటి చింత అంటే, పురాణం అయితే నేను చెప్పాను, కానీ దీన్ని లోకంలో ఎవరు ప్రచారం చేస్తారు? ప్రచారం చేసే వ్యక్తి ముందు దీన్ని మొత్తం గ్రహించాలిగా. అంతటి యోగ్యుడు ఉన్నాడా లోకంలో, భూమి మీద? ఎవరికి చెప్పాలి ఇది? అలా చింతపడుతూ ఉంటే పరమాత్మండి స్ఫురణ కలిగించాడు హృదయంలో. వ్యాసా, ఎందుకయ్యా బాధపడతావు? నీ కుమారుడు శుకుడు ఉన్నాడు కదా అన్న స్ఫురణ పరమాత్మ కలిగించాడు. అప్పుడు శుకుడు లేడుగా. యం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతరాజుహావ. సన్యసించి వెళ్ళిపోయాడుగా. ఇప్పుడు శుకుడిని రప్పించుకోవాలి తన దగ్గరికి. ఒక విధంగా రాడండి శుకుడు, గృహత్యాగం చేసి వెళ్ళిపోయాడు. అందుకు వ్యాసుల వారు ఏం చేశారు? తన శిష్యులు 2-3 భాగవతంలో ఉన్న అత్యంత మనస్సుని కరగించే శ్లోకాలు, హృదయ చిత్త ఆకర్షకమైన శ్లోకాలు కొన్ని నేర్పించి తన శిష్యులకి, ఒరే ఈ శ్లోకాలని పైకి చదువుకుంటూ ఉచ్చరిస్తూ మీరు అరణ్యాలలో తిరగండి అన్నారు. పొద్దున్నే వెళ్ళి మళ్ళీ సాయంకాలం ఇంటికి రావటం, ఆ శ్లోకాలు చదువుతూ అరణ్యంలో వాళ్ళు తిరుగుతుంటే ఆ శ్లోకాలు శుకుని యొక్క చెవులో పడ్డాయి. ఆహా ఆహా, అహో బకీయం స్తనకాలకూటం జిఘాంసయా పాయదప్యసాధ్వి లేభే గతిం ధాత్ర్యుచితాం తతోన్యం కం వా దయాళుం శరణం వ్రజేమా. ఈ శ్లోకం విన్నాడు శుకుడు. అంతే. అడిగాడు పిల్లల్ని, అరే బాలకులారా, ఎంత మంచి శ్లోకం చదివారు మీరు, ఎవరు రచించారయ్యా ఈ శ్లోకం అన్నట్టు శుకుడు. పిల్లలు అన్నారు, చిక్కావురా మిడతం బొట్లు అనుకున్నారు. బుక్ అయిపోయావు శుక అలా అనుకుని, ఒక శ్లోకం ఏమిటయ్యా, వేల శ్లోకాలు మా గురువుగారు చెప్పారు మాకు. అవునా, ఎవరు మీ గురువుగారు అంటే అప్పుడు చెప్పారు,
ఆహా, అంతే. శుకుడు భాగవతం కోసం వచ్చాడట. ఆయనకి ఎందుకండి భాగవతం? మనకు కావాలి. శుకదేవునికి భాగవతంతో ఏమిటి పని? ఆయనకి గ్రంథంతో పని లేదు. నిర్గ్రంథ రెండు అర్థాలు. నిర్గ్రంథుడు అంటే తనలో అవిద్యా గ్రంథి లేనివాడు, గ్రంథిరహిత, అదొక అర్థం. రెండవ అర్థము ఏ గ్రంథంతోనూ పని లేనివాడు, బ్రహ్మ సాక్షాత్కారం పొందినవాడు, బ్రహ్మ దర్శనం పొందినవాడు. ఆయనకి ఇంకా గ్రంథం ఎందుకో, వేదం ఎందుకు, శాస్త్రం ఎందుకు, ఈ పురాణాలు ఎందుకో? సాక్షాత్ భగవద్ దర్శనం చేసిన వారికి ఇవెందుకండి? అది నిర్గ్రంథ అంటే అర్థం. గ్రంథంతో పని లేదు, గ్రంథి లేదు. గ్రంథి ఏమిటి? గ్రంథి అంటే అవిద్యా గ్రంథి అని అంటుంది వేదాంతం. ప్రథమ స్కంధంలో అవిద్యా గ్రంథి అన్న మాట వస్తుంది. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ఇది శ్లోకం భాగవతంలో. హృదయ గ్రంథి, భాగవత శ్రవణం చేయటం వలన ఈ హృదయ గ్రంథి విచ్ఛిన్నమైపోతుంది. ముడి, గ్రంథి అంటే ముడి, ఆ ముడి విడిపోతుంది. అవిద్యా గ్రంథి పోతుంది అంటే అజ్ఞానం పోతుంది. హృదయ గ్రంథి అంటారు అవిద్యా గ్రంథి. అవిద్య తొలగటమే పరమాత్మ దర్శనం. ఆ అవిద్య ఎలా పోతుంది? విద్యతో పోతుంది. అజ్ఞానం దేంతో పోతుంది? జ్ఞానంతో పోతుంది. గీతా శ్లోకాలు. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముఖ్యంతి జంతవః. జ్ఞానం వల్ల అజ్ఞానం పోతుంది. వెలుతురు వస్తే చీకటి ఉండదు. ఇప్పుడు చీకటి అంటే ఏమిటి చెప్పండి? చీకటి అనగా ఏమి? ఏం పెద్ద మనిషి, చీకటి అంటే ఏమిటో తెలియదా నీకు అని మళ్ళీ నన్నే అడగాలి మీరు. కష్టమండి. చీకటి అంటే ఏమిటంటే చూపించగలం రాత్రిపూట అని ఏం చెప్పగలం? చెప్పాలి అంటే మరొక శబ్దం సహాయంతో చెప్పగలం. సాపేక్ష అంటారు. సాపేక్షగా చెప్పగలం. ఈ దేని సహాయంతో? వెలుగు సహాయంతో చీకటి అంటే ఏమిటో చెప్పగలం. ఎలా చెప్పగలం? వెలుగు లేకపోతే అదేరా చీకటి అని సమాధానం. ఆ వెలుగు లేకుండా చీకటి అంటే ఏం చెప్పగలం? సుఖం అంటే ఏమిటి? దుఃఖం లేనిది. కనుక జ్ఞానము అజ్ఞానాన్ని తొలగిస్తుంది. ఆ జ్ఞానం కలిగించేదే భాగవత మహాపురాణం. శుకులవారు తండ్రి వద్దకు వచ్చి శ్రద్ధగా 18,000 శ్లోకాలు నేర్చుకున్నారట ఆయన. మరి శుకునికి ఎందుకండి భాగవతం? వారికి అవిద్యా గ్రంథి లేదుగా. ఈ అవిద్యా గ్రంథి 3 రకాలుగా ఉంటుంది. లలితా సహస్రం చదివే వాళ్ళకి అర్థం తెలియకపోయినా ఓహోహో ఈ నామాలు ఎక్కడో విన్నట్టుగా ఉన్నాయే అన్నా కనీసం తెలుస్తుంది. అర్థం తెలియకపోవచ్చు. చాలామందికి లలితా సహస్రనామాల అర్థాలు తెలియవు, చదువుతున్నారంతే. అవిద్యా గ్రంథి 3 రకాలుగా ఉంటుంది. ఎవరా ముగ్గురు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. వారే అవిద్యా గ్రంథి అంటే. ఆశ్చర్యం అండి. త్రిమూర్తులను పట్టుకొని అవిద్యా గ్రంథి అని అంటున్నారే.
చిత్రం కాదా? బ్రహ్మ గ్రంథి, ఒకటి బ్రహ్మ గ్రంథి, 2 విష్ణు గ్రంథి, 3 రుద్ర గ్రంథి. ఇవి లలితా సహస్రంలో ఉన్న నామాలు. బ్రహ్మ గ్రంథి విభేదిని, విష్ణు గ్రంథి విభేదిని, రుద్ర గ్రంథి విభేదిని, ఇవి నామాలు. ఒకే ఒక హృదయ గ్రంథి, భిద్యతే హృదయ గ్రంథి. ఈ హృదయం అనే గ్రంథి 3 రూపాలుగా ఉన్నది. ఒకటి బ్రహ్మ గ్రంథి, 2 విష్ణు గ్రంథి, 3 రుద్ర గ్రంథి. ఏమిటివి? ఇదే శబ్ద బ్రహ్మ అంటే. శాస్త్రం తెలుసుకోవటం, శాస్త్రాన్ని వినటం ఆనందం అండి. అదే భావానందం. శబ్దం లేకపోతే బ్రహ్మ అంటే ఏమిటో మనకి తెలిసేది కాదు. శబ్దమే చెప్పాలి. శబ్దం అంటే వేదం. అందువల్ల బ్రహ్మగ్రంథి అంటే స్థూల శరీరమే నేను అనుకునేటటువంటి అభిమానం, దేహాభిమానం అంటాం, శరీర అభిమానం అంటాం. ఇదే సంసారం. ఈ శరీరాభిమానము 3 విధాలుగా ఉన్నది. ఒకటి స్థూల శరీరమే నేను, అది బ్రహ్మగ్రంథి. సూక్ష్మ శరీరము నేను, అది విష్ణు గ్రంథి. 3వ శరీరం ఏమిటి? కారణ శరీరమే నేను, అది రుద్ర గ్రంథి. వారు బ్రహ్మ విష్ణు రుద్రులంటే. ఈ ముగ్గురికి పైవాడు ఒకడున్నాడు, వాడు పరమాత్మ. వాడిలో ఈ గ్రంథులు లేవు. విచారండి, ఎంత గొప్ప విషయం. స్థూల శరీరమే. ఎంతమంది మనమంతా అలాగే అనుకుంటాం. ఎవరు నువ్వు? ఈ శరీరం కనబడుతోందిగా, ఇదే నేను. భయంకరం. ఇదే రాక్షసత్వం, అసురత్వం. స్థూల శరీరము నేను కాదు, సూక్ష్మం నేను కాదు, కారణ శరీరం అంతకంటే కాదు. ఈ అభిమానం పోవాలి. అందువల్ల భాగవత శ్రవణం వల్ల ప్రథమ శ్లోకంలో, ప్రథమ స్కంధంలోనే భిద్యతే హృదయ గ్రంథి, హృదయ గ్రంథి తొలగిపోతుంది అని ఉన్నది. ఈ 3 శరీరాల మీద ఉన్న మమ అనే భావం పోతుంది. ఇది జ్ఞానం. ఈ జ్ఞానం కలుగుతుంది భాగవత శ్రవణం. శుకమధ్యాపయామాస నివృత్తి నిరతం మునిం. శుకుడు నివృత్తి నిరతుడు, ప్రవృత్తి మార్గంలో వాడు కాదు, నివృత్తి మార్గం. ఈ ప్రవృత్తి నివృత్తి మార్గాలు అంటే ఏమిటో ఈరోజు సాయంకాలం వచ్చేటటువంటి కథాఘట్టం ఒక మహాభక్తుని యొక్క కథ, ధ్రువ చరిత్ర. ధ్రువ చరిత్రలో ఈ ప్రవృత్తి అంటే ఏమిటి, నివృత్తి అంటే ఏమిటి కథాపరంగా చెప్పాడు వ్యాసుడు. ఆనందంగా ఉంటుంది వింటుంటే. ఎందుకని? మన స్వరూపమే కదా మనం వింటున్నాం. నేను అనేది ఏమిటి? అదే భాగవతం. వీరు వారు ఏం లాభం తెలుసుకొని మనకి? లోకంలో ఎవరు ఎట్టా ఉంటే మనకెందుకుంటే, నేనెట్లా ఉన్నాను? ఉదరేద్ ఆత్మన ఆత్మానం, నా ఆత్మానం. తనని తాను హింసించుకోరాదు. అందువల్ల అంతర్ముఖత్వం. ఈ 18,000 శ్లోకాలు ఆ మహానుభావుడు గ్రహించాడండి. పరీక్షిత్ మహారాజు. ఇంకొక విశేషం, శుకదేవుడు అసలు ఆయన సాధారణంగా ఎక్కడికి రారు, అక్కడే ఉంటారంటే నిర్జన ప్రదేశం, జనంలోకి రాడు ఆయన. ఒకవేళ వచ్చినా
ఏ గృహస్థు యొక్క ఇంటికైనా ఇలాంటి పాండురంగ ఆశ్రమం లాంటి పవిత్రమైన ఒక ఆశ్రమంలోకి శుకదేవుడు వచ్చాడు అంటే అక్కడ ఎంతసేపు ఉంటారట? చాలా చిత్రము. గోదోహన కాలము. గోదోహనం అంటే ఆవు పాలు పిండటానికి ఎంత సమయం పడుతుందో సుమారు 10 నిమిషాలు. ఎంత బాగా పాలిచ్చే ఆవైనా సరే ఎక్కువ సమయం పట్టదండి. ఆ సమయాన్ని మించి ఎక్కడ ఉండరుట ఆయన. పాండురంగాశ్రమానికి వచ్చినా 10 నిమిషాలే, బదరికాశ్రమానికి వెళ్ళినా 10 నిమిషాలే. ఎంత గొప్ప గృహస్థు ఆయన. ఆయన ఎందుకు ఆయన ఈ గృహస్థుల ఇళ్ళకి వెళతాడు? ఏదో వాళ్ళు భిక్ష ఇస్తారు, ఆ భిక్ష తిందామని కాదటండి. నా భిక్షార్థం అన్నాడు శ్రీధరుడు. భిక్ష కోసం కాదట. ఆ ఇంటి యజమాని ఉన్నాడే, ఆయన్ని పవిత్రీకరించడానికి, ఆశీర్వదించడానికి వస్తారట, అంతే. వారేదో ఇస్తారు తాంబూలం, అది పుచ్చుకోవటానికి కాదు. అది శుక అంటే. తస్య పుత్రః మహాయోగి సమదృక్ నిర్వికల్పకః ఏకాంతమతిః ఉన్నిద్రః గూఢః మూఢ ఇవేయతే. ఈ ఒక్క శ్లోకంలో సూతుడు శుకుని యొక్క స్వభావాన్ని చెప్పేశాడు. ఏమిటి శుకుడంటే? ఏమిటి భావానంద అంటే? ఎంత చెప్పుకున్నా తరగదుగా. వారు చెప్తూనే ఉన్నారుగా రోజు పావుగంట అరగంట. ఏమిటి శుక? శుకత్వం అంటే ఏమిటి? ఈ శ్లోకం చెబుతున్నది. తస్య పుత్రః, తస్య అంటే వ్యాసస్య, ఈ వ్యాసపుత్రుడున్నాడే మహాయోగి అన్నారు. మొదటి మాట అది. ఈయన గారు సామాన్య యోగి కాదండి, మహాయోగి. యోగి అంటే యోగము కలవాడు. యోగము అంటే ఎన్ని అర్థాలున్నా ప్రధానమైనటువంటి అర్థం ఏమిటంటే జీవ ఈశ్వర సంయోగము. దానికే యోగం అని పేరు. జీవ ఈశ్వర సంయోగం, అది యోగం అంటే. అది ఫైనల్. ఇక తర్వాత మనం సాధించవలసిందేమీ లేదు. పరమాత్మలో ఐక్యమైపోయిన తర్వాత ఇంకా చేయవలసిందేముంది? భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ. ఇంకా ఏ సంశయాలు ఉండవు, ఏ సందేహాలు ఉండవు. జీవ ఈశ్వర యోగం. అలాంటి యోగము కలిగినవాడు యోగి. అట్టి యోగులలో వరిష్ఠ మహాయోగి. భాగవతంలో వస్త్రాపహరణం 10వ స్కంధంలో శుకదేవుడు పరమాత్మని ఒక మంచి మాటతో వర్ణించాడు. హరి, కృష్ణుడు, శ్రీకృష్ణుడు ఎవరయ్యా అంటే మహాయోగేశ్వరేశ్వర అన్నాడండి. యోగేశ్వరేశ్వర, దాని మీద మనసు పెట్టాలి. పెడితే అది తెలుస్తుంది ఆ మాట. యోగులకు ఈశ్వరులు, యోగేశ్వరులు, వారికి కూడా ఈశ్వర, అది శుక. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ యోగేశ్వరేశ్వర అంటే సమస్త జీవులకు వారి వారి యొక్క కర్మఫలాలని అనుగ్రహించేవాడు. మనం ఏమిటి కర్మలు చేస్తామంతే, ఆ ఫలం మన చేతిలో లేదు. ఫలం రావచ్చు, రాకపోవచ్చు, కానీ ఫలం ఇచ్చేది ఎవరు? పరమాత్మ. కర్మాధ్యక్ష సర్వభూతాధివాస సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ. ఉపనిషత్తు మంత్రం ఇది. శ్వేతాశ్వతర ఉపనిషత్తు అంటుంది కర్మఫల ప్రదాత పరమాత్మ. చిత్రం చూడండి, గోపికలు కాత్యాయని వ్రతం చేస్తారు.
ఏం కోరి చేశారు? శ్రీకృష్ణుణ్ణి భర్తగా కోరి చేశారు. ఆ చేసిన వారిలో కన్యలు ఉన్నారు, అవివాహితలు. వివాహితలు కూడా ఉన్నారండి. చిత్రం కాదా? భర్తలు ఉన్నవారు, సభర్తృకలు, వారు కూడా ఉన్నారు. వ్రతం చేయటానికి వస్తే వారి భర్తలు ఉన్నారుగా, ఏ ఒక్క భర్త ఏ పతి ప్రశ్నించాలా, ఏమే ఉషేయ్, ఇంత వాణ్ణి 6 అడుగుల వాణ్ణి నేను నీ భర్త ఉండగా నీకు ఇంకొకడు భర్త కావాలే, దానికోసం నువ్వు వ్రతం చేస్తావా? ఎవడన్నా అడిగాడా అన్నమాట? భాగవతంలో లేదు. చిత్రం అండి. వివాహితలు కూడా వ్రతం చేశారు. ఎందుకని? అసలు పతి వాడే. పతీనాం పతి, పతులకు పతి. పెద్దలు అన్నారు, లోకల్లో ఉన్నటువంటి పతులు ఉన్నారే, భర్తలు, వీరంతా ప్రతులుట. కొంచెం శ్రద్ధగా వింటే తెలుస్తుంది భావం. ప్రతులు అంటే ప్రతి ఏకవచనం, ప్రతులు బహువచనం. ప్రతి అంటే నకలు, ట్రూ కాపీ అని అర్థం. ఉద్యోగానికి క్యాండిడేట్, అభ్యర్థి ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు అక్కడ అధికారులు ఏమయ్యా నీ సర్టిఫికేట్లు చూపించమంటారు. అప్పుడు ఏం చూపించాలి? ఒరిజినల్స్ చూపించాలి. డూప్లికేట్లు, ట్రూ కాపీలు పట్టుకెళ్తే మొహాన కొడతారు. లోకంలో చూచారే, ఎంతమంది పతులు అయితే ఉన్నారో వారందరూ ప్రతులు, అంటే ట్రూ కాపీలు, ఒరిజినల్స్ కాదు. అలా అన్నారు. మరి ఒరిజినల్ ఎవడు? వాడు. పతీనాం పతి. అందువల్ల నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సఖుడవు గురుడవు దైవము, నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణ. చాలా గొప్ప పద్యం ఇది, కందపద్యం. తరించడానికి ఇదొకటి చాలు. కంటతా పట్టాలి, నోటికి వచ్చేటట్టుగా. ఓ 10 సార్లు అంటే వచ్చేస్తుంది. ఎంత గొప్పది అంటే దీనికి మూలం ఒక శ్లోకం ఉంది సంస్కృతంలో, దానికంటే గొప్పది తెలుగు. కొన్ని తెలుగు పద్యాలు సంస్కృత శ్లోకాల కంటే గొప్పగా ఉంటాయి. పోతన భాగవతంలో, తెలుగు భాగవతం, ఏమి ఆనందం ఆ పద్యాలు. భక్తి 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 కుమ్మరించాడు పోతన. కడవల కడవల భక్తి కుమ్మరించాడు పోతన. వరగోవింద కథాసుధారస మహావర్షోరుధార పరంపరలంగాక బుధేంద్ర చంద్ర ఇతరోపాయానురక్తిన్ ప్రవిస్తర దుర్దాంత దురంత దుస్సహ జనుసంభావితానేక దుస్తర గంభీర కఠోర కల్మష కనదావానలంబు ఆరునే. ఆ చిట్ట చివరి 3 అక్షరాలు ఉన్నాయే, ఆరునే, అదొక్కటే తెలుగు, అంతా సంస్కృతం. ఒకే ఒక సమాసం, అది పోతని. గోవింద కథా సుధా రస మహావర్ష ఊరు ధార పరంపరలంగాక. కన్న దావానలంబు, ఈ సంసారం అనే దావాగ్ని, ఈ సంసార జ్వాల, ఈ జ్వాలం వల్ల కలిగే తాపం, ఈ తాపం పోవాలి అంటే భాగవత
కథ సుధారసంలో తడవాలి. ఇబ్బడి